పల్లి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. విజయవాడ దాడి ఘటన తర్వాత ఆయన తొలిసారి ప్రజల్లోకి వచ్చారు. ఇక అధికారులు జగన్ యాత్రకి మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన డీఎస్పీలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ బస్సు యాత్ర జరుగుతున్న ప్రాంతాన్ని అధికారులు 3 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్కి ఒక్కో డీఎస్పీ, 2 సీఐలు, 4 ఎస్ఐలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇవాళ గుడివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ఏం మాట్లాడుతున్నారో అని ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాయత్రి, సీఎం జగన్మోహన్ రెడ్డి 15వ రోజు పర్యటన అనేది మొదలైంది. కొద్దిసేపటి క్రితమే కేసరపల్లి నుంచి కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్రను కూడా ప్రారంభించడం జరిగింది. అయితే విజయవాడలో జరిగిన దాడి తర్వాత కూడా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యుల సూచన మేరకు కూడా నిన్నంతా కూడా రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న అనంతరం కూడా ఇవాళ 15వ రోజు యాత్రను కూడా కొద్దిసేపటి క్రితమే కేసరపల్లి నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ దాడి తర్వాత కూడా పూర్తి స్థాయిలో అటు అధికారులు భద్రతనైతే పెంచారు. పూర్తిగా అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లే రూట్ మ్యాప్ లో కూడా పూర్తిగా ఒక డిఎస్పీ పరిధి ఉండే విధంగా కూడా మొత్తం 3 సెక్టార్లుగా కూడా విభజించడం జరిగింది. అలా విధంగా పూర్తిగా కూడా సెక్యూరిటీ అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా నిన్నటి వరకు ఏదైతే గజమానులు భారీ క్రేన్లతో గజమానులు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అధికారులు మాత్రం సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా అలాంటి ఏర్పాట్లు కూడా చేయవద్దని కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే 100 మీటర్ల పరిధిలో వరకు కూడా పూర్తిగా పోలీసులు అయితే తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రజల్ని కలిసే అప్పుడు కూడా పూర్తిగా భద్రత అన్ని కూడా చెక్ చేసిన తర్వాత సీఎంని కలిసే విధంగా కూడా సెక్యూరిటీ అయితే పూర్తి స్థాయిలో పెంచడం జరిగింది. అయితే పూర్తిగా అయితే దాడి తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బస్సు యాత్రకు సంబంధించి కూడా ఏదైతే కేసరపల్లిలో స్టే చేస్తున్నారో ఆ స్టే చేసే దగ్గర కూడా పార్టీ నాయకులతో కూడా సీఎం మీటింగ్ అయితే జరిగింది. పూర్తిగా అటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయవాడకు చెందిన వైసీపీ నాయకులతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. పూర్తిగా అటు నాయకులు కూడా సీఎం జగన్ ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ దాడికి తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కొంత కన్ను అనేది ఇంకా కొంత వాపుగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే బస్సు యాత్రకు సంబంధించి ప్రస్తుతం గన్నవరంలో సీఎం జగన్ బస్సు యాత్ర అయితే కొనసాగుతూ ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కూడా జొన్నపాడు వద్ద కూడా అక్కడ లంచ్కి అవుతారు. లంచ్ తర్వాత కూడా సాయంత్రం గుడివాడలో మీటింగ్ అయితే జరుగుతుంది. అయితే దాడి తర్వాత గుడివాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే అటు గుడివాడ రాజకీయాలకు సంబంధించి కూడా అటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా నాని మాట తీరు కూడా కొంత ఆసక్తిగా ఉంటుంది. ఆయన మాటలు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. పూర్తి స్థాయిలో ఆయన చంద్రబాబు మీద మాట్లాడే మాటలు కూడా అటు రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి తర్వాత అలాగే గుడివాడ చాలా ప్రతిష్టాత్మకంగా టీడీపీ కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గుడివాడ సభలో ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. సీఎం మీద దాడి చేసిన తర్వాత అటు ప్రతిపక్ష పార్టీలు కొంతవరకు కూడా ఆ దాడిని ఖండించినప్పటికీ కూడా కొంత టీడీపీకి సంబంధించి వైసీపీ నిన్నంతా కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. పూర్తిగా కూడా ఈ దాడి వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉంది. గతంలో కూడా చంద్రబాబు స్పీచ్లో కూడా రెచ్చగొట్టే విధంగా ఉంది అంటూ కూడా అటు వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా నిన్న ఎన్నికల కమిషన్ కూడా కలిసి దాడికి వెనకాల ఎవరున్నారు వాళ్ళని వెంటనే పట్టుకొని దోషులను శిక్షించాలంటూ కూడా నిన్న ఎన్నికల కమిషన్ కూడా వైసీపీ నేతలు కలిసి కంప్లైంట్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి తెనాలిలో జరిగిన మీటింగ్కి సంబంధించి కూడా అటు జనసేన పార్టీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ దీని మీద రెస్పాండ్ అయ్యారు. పూర్తిగా చిన్న దెబ్బ తగిలితేనే దాన్ని రాష్ట్రానికి సంబంధించి కూడా ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కూడా వైసీపీ నాయకుల తీరు ఉంది అంటూ కూడా ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఆ దాడిని ఖండించినప్పటికీ కూడా ఇలాంటి దాడుల్ని హైలైట్ చేసి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారన్న లెక్కలో కూడా అటు టీడీపీ జనసేన పార్టీ నాయకులు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. పూర్తిగా కూడా వైసీపీ నాయకులకి అలాగే టీడీపీ నాయకులకి మధ్య కూడా ఈ సీఎం మీద జరిగిన దాడికి సంబంధించి ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాడి తర్వాత ఇవాళ గుడివాడ చాలా ప్రతిష్టాత్మకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అటు రాయలసీమతో పాటు గుంటూరు జిల్లాలో కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన అంశాల మీద అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్న పథకాలు అమలు దాదాపు 95% పైగా కూడా ఆ పథకాలను అమలు చేశాము, అందుకని తమకు ఓటు వేయాలంటూ కూడా
మాట్లాడుతూ వస్తున్నారు. గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం చేసింది, తమకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా కృష్ణా జిల్లాకు వచ్చేసరికి రాజకీయం అనేది పూర్తి స్థాయిలో మారిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 గంటల పాటు కూడా మొన్న విజయవాడలో నైట్ రోడ్ షో జరిగింది. ఆ రోడ్ షోలోనే సీఎం జగన్ మీద కూడా దాడి జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది చాలా వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైనా చిన్న అంశాన్ని కూడా ప్రతిదీ కూడా రాజకీయ లబ్ధి కోసం కూడా అటు రాజకీయ పార్టీలు వాడుకునే పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దాడి తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాలకు సంబంధించి కూడా పూర్తిగా చాలా హీట్ ఎక్కినాయి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అటు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుల మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతుంది. అయితే వాళ్ళ గుడివాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, దాడి తర్వాత ప్రతిపక్షాల మీద ఎలాంటి విమర్శలు చేస్తారు, ఎలాంటి మాటలు ఆయన స్పీచ్ ఉండబోతుంది అనేది కూడా పూర్తిగా ఒక ఆసక్తి అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రం 3:30 గంటలకి గుడివాడలో మీటింగ్ అనంతరం కూడా గుండగోలును నారాయణపురం మీదుగా వెళ్తారు. ఇవాళ సాయంత్రం నారాయణపురంలో రెస్ట్ తీసుకుంటారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.